अखिलभुवनदीपं भक्तचित्ताब्जसूर्यं सुरगुणमुनिसेव्यं तत्त्वमस्यादिलक्ष्यं हरिहरसुतमीशं तारकब्रह्मरूपं शबरिगिरिनिवासं भावये भूतनादं ज्ञानविज्ञानसिद्ध्यर्थं भजेऽहं नारदमुनिं व्यासं वाल्मीकिमौनीन्द्रं वसिष्ठं ब्रह्मवादिनं सर्वशास्त्रार्थयोगार्थं सर्वग्रन्थिविभेदिनीं ब्रह्मविष्णुशिवं मूर्तिं गुरुरूपमुपास्महे। अस्मद्गुरुसमारम्भां कृष्णसान्धीपमज्जमां श्रीमहादेवपर्यन्तां वन्दे गुरुपरम्परां। స్వామియే శరణమయ్యప్ప. ప్రియమైన ఆత్మబంధువులారా, ఆశితిన వారి సౌజన్యంతో మనం ఈ భక్తి అనేటువంటి ఈ నారద సూత్రాల గురించినటువంటి విషయాల్ని మనం అధ్యయనం చేయటం జరుగుతోంది. ఈ అధ్యయనం చేస్తున్నటువంటి ఈ భక్తిలో ఈ భక్తి అనేటువంటి దానికి అర్థమేమిటి, ఈ భక్తితో మనం భగవంతుణ్ణి ఎలా చేరుకుంటాము అనేటువంటి విషయాల మీద సమూలంగా సంగ్రహంగా అన్నట్టుగా మన విషయాలన్నింటినీ కూడా నిశితంగా అంటే సాధ్యమైనంత వరకు మూలాల వరకు వెళ్ళి మనం ఈ యొక్క విషయాన్ని మనం తెలుసుకుంటున్నాము అనేటువంటి విషయాన్ని మరోరానంటి విషయము. పోతే ఈ నారద భక్తి సూత్రాల్లో ఉన్నటువంటి ఈ ప్రేమ భక్తి అనేటువంటి దాని గురించి మాట్లాడేటప్పుడు ఈ ప్రేమ భక్తి యొక్క లక్షణము, వీటి ఉదాహరణలు ఏమిటి అనేటువంటి చెప్తూ తలక్షణాన్ని వాంఛతే నానా మత భేదాత్ అనేటువంటి ఈ సూత్రాన్ని మనం అధ్యయనం చేస్తున్నాము. ఈ అధ్యయనం చేస్తున్నప్పుడు సృష్టి క్రమమంతా కూడా ద్రవ పదార్థంగానే ఉంటుంది. ఈ ద్రవ పదార్థము అనేటువంటి దాంట్లో నుంచే ఈ యొక్క సృష్టి ఆరంభమవుతోంది అని చెప్పేసరి చెప్పటం జరుగుతోంది. మొత్తం ఈ పిపీలికాది బ్రహ్మ పర్యంతరము అనేటువంటి విషయానికి వచ్చేటప్పటికీ సృష్టి అంతా కూడా ద్రవంలో నుంచే వస్తుంది తప్పితే ఘన పదార్థమైనటువంటి దాంట్లోంచి రావటలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ విపులీకరిస్తూ చెప్తున్నటువంటి విషయం. ఈ చెప్తున్నప్పుడు ఈ ఋతం అనేటువంటి వాక్యాన్ని తీసుకుని, ఇది ధ్వనిలో నుంచి వచ్చినటువంటిది. ఈ యొక్క ఋతము అనేటువంటి దానికి అధిపతి అనేటువంటి వాడు వరుణుడు అవుతాడని చెప్పేసరి మనం చెప్పుకుంటున్నాం. అలాగే ఈ ఋతము అనేటువంటి ఈ యొక్క అధిపతి అయినటువంటి వరుణుడు ఈ యొక్క సూర్యచంద్రులు అనేటువంటి వాళ్ళని నేత్రాలుగా అంటే కళ్ళుగా కలిగి ఉన్నాడు. పెనుగాలులు తుఫానులు అనేటువంటివి ఇతనికి ప్రాణవాయువును అందించేటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసలుగా ఉంటున్నాయి. ఆకాశము అనేటువంటి దాన్ని ఇతను ధరిస్తున్నటువంటి వస్త్రము అని కూడా మనం వీటి గురించి మనం తెలుసుకుంటున్నటువంటి ముఖ్యమైనటువంటి విషయం. ఈ సృష్టి ధర్మంలోకి వచ్చేటప్పటికీ ఈ యొక్క సృష్టి ధర్మానికి అనేటువంటి దానికి వచ్చేటప్పటికి విరాట్ పురుషుడు అలాగే ప్రకృతి కలిసినప్పుడు మాత్రమే ఈ విశ్వం ఏర్పడుతోంది. ఈ విశ్వం ఏర్పడటం మూలంగా ప్రకృతిలో నుంచే సృష్టి వస్తోంది.
ఈ ఒక్క వృత్తము అనేటువంటి దానిలో ఇక్కడ గ్రహించవలసిన విషయం ఏమిటంటే విరాట్ పురుషుడు ఎప్పుడు కూడా మీదనుంటున్నాడు. ఆ వృత్త సగభాగంలో కిందన ప్రకృతి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇంతకు ముందు కూడా మనం తెలుసుకున్నటువంటి విషయము. ఈ యొక్క వరుణుడు కూడా తన ఒక్కడే సృష్టి చేయటం లేదు. ఈ యొక్క జలరాశులన్నింటినీ కూడా అతను ఒక్కడే సృష్టించటం లేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా గమనించవలసినది. ఇక్కడ విషయం ఏంటంటే మిత్రతో అనేటువంటిది అంటే ఒక ప్రకృతికి సంబంధించినటువంటి విషయమైనటువంటి మేఘంతో కలిసి ఈ వరుణుడు అనేటువంటి వాడు ఈ మిత్రతో కలిసి మాత్రమే జలరాశులను ఇవ్వగలుగుతున్నాడు. ఈ మిత్ర లేకుండా ఈ జలరాశులని ఇవ్వటలేదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం చూడవలసినటువంటి విషయము. అంటే ఉదాహరణకి మనం ఒక విద్యుత్తుకి సంబంధించిన విషయంలోనే తీసుకున్నట్టయితే ఒక స్తంభం నుంచి ఒక ఎలక్ట్రికల్ స్తంభం నుంచి మనం ఇంట్లోకి తీసుకునే మన మీటర్ వరకు వచ్చేటప్పటికి మనకి 2 వైర్లు వస్తాయి. ఆ వస్తున్నటువంటి ఆ 2 వైర్లలో ఒక వైరు ఫేస్ వైర్ అని ఒక వైరు న్యూట్రల్ వైర్ అని చెప్పడం జరుగుతుంది. ఈ ఫేస్ వైరు మూలంగానే శక్తి ఉందనుకుని చెప్పని ఫేస్ ఒక్కటే తీసేసుకుంటాము, మాకు న్యూట్రల్ అవసరం లేదు అనేటువంటి పరిస్థితి ఉండదు. ఆ ఒకే వైరు మొత్తం ఇల్లంతా కూడా ఆ ఒక్క శక్తిని ఇచ్చేటప్పుడు రకరకాలైనటువంటి ఆ ఒక్క స్విచ్ బోర్డ్స్కి వచ్చినప్పుడు ఆ ఒక్క వైర్లు చాలా అధికమయ్యి ఆ అధికమైనటువంటి వైర్లన్నీ కూడా చివరికి మళ్ళీ ఆ ఇచ్చినటువంటి ఎలక్ట్రికల్ పోల్ దగ్గరికి వెళ్ళేటప్పటికి ఆ న్యూట్రల్ వైర్లో నుంచి మాత్రమే సర్క్యూట్ చేయబడుతుంది అనేటువంటి విషయాన్ని గ్రహించాలి. అట్లాగే సృష్టి క్రమంలో కూడా ఏ జీవరాశికైనా కూడా ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటివి ఇచ్చినప్పుడు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలు అనేటువంటివి ఒక వైపు నుంచి గాలి తీసుకుంటున్నప్పుడు రెండో వైపు నుంచి గాలి వదులుతం జరుగుతున్నప్పుడు గాలి తీసుకోవటమే కావాలి, గాలి మనం వదిలేటువంటిది అవసరం లేదు అనేటువంటిది, అంటే ప్రాణవాయువుని మనం బయటికి పంపించాల్సిన పని లేదు అనేటువంటిది లేదు. ఎంత తీసుకుబడుతోందో ఆ తీసుకోబడినటువంటిది అది ఉపయోగించుకున్నటువంటి ఖర్చు అనేటువంటి దాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే ఏ పదార్థాల్లోకి వెళ్తుందో ఆ పదార్థాలు ఆ వస్తువులు ఆ ఒక్క శక్తిని ఉపయోగించుకోవటం జరిగిన తర్వాత మిగిలినటువంటి దాన్ని రిటర్న్ సప్లైగా అన్నట్టుగా నెగిటివ్లో నుంచి మళ్ళీ స్తంభానికి పంపించడం జరుగుతుంది. కాబట్టి అది ఒక ఆవృత్తం అవుతుంది. వృత్తము అని చెప్పేసరి దీని గురించి నేను చాలాసార్లు చెప్పుకురావటం జరుగుతుంది. అలాగే మనలో కూడా ఆవృత్తం ఎలా జరుగుతుందంటే ప్రాణవాయువు అనేటువంటిది ఊపిరితిత్తుల్లోకి వచ్చిన తర్వాత ఈ ఊపిరితిత్తుల్లో నుంచి వచ్చినటువంటి ఈ ప్రాణవాయువు ఈ గుండెని వీటిని చేరుకున్న తర్వాత 72,000 నాడుల కింద మారుతోంది. నాడులు అనేటువంటివి అవి గుల్లగా ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్లు లాంటివి అనేటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిది. హాలోగా ఉంటాయి. అందులో నుంచి ప్రసరణ అంతా కూడా జరుగుతూ ఉంటుంది. ధమనులు సిరలు అని చెప్పేసని మనం మాట్లాడుతూ ఉంటాము. వైద్య భాషలో కూడా వాళ్ళు ఈ విషయాన్ని మాట్లాడుతూ ఉంటారు. అంటే ఆ ఒక్క ఇంద్రియాలకు ఆ శక్తి వెళ్ళినప్పుడు ఆ ఇంద్రియాల ఆ శక్తిని ఉపయోగించుకోవటం అయిన తర్వాత మిగిలిన శక్తిని ఈ యొక్క సిరల ద్వారా పంపించడం జరుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం మర్చిపోకూడనటువంటి విషయం. కనుక ఇక్కడ కూడా ఈ యొక్క వరుణుడు అనేటువంటి వాడు ఈ జలరాశుల్ని ఇచ్చేటప్పుడు ఈ ఒక్క మిత్ర
అనేటువంటి ఈ మిత్ర సహాయంతో మాత్రమే ఈ మేఘాలని వర్షింపజేసి ఈ జలరాశులుగా మనకి ఈ యొక్క భూమికి పంపించడం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మనం దీని గురించినటువంటి విషయాన్ని చాలా జాగ్రత్తగా గమనించవలసినటువంటి విషయం. విలోమానము అనులోమానము అనేటువంటిది ఒక సిద్ధాంతాన్ని మనం వింటూ ఉంటాము. మీద నుంచి కిందకి కానీ కింద నుంచి మీదకి కానీ వెళ్ళేటువంటి వాటికి ఈ సూత్రాన్ని అంటే చెప్తారు అనేటువంటి విషయాన్ని గమనించవలసినటువంటి విషయము. ఆకాశము తర్వాత ఉన్నటువంటి తత్వము వాయువు, వాయువు తర్వాత ఉన్నటువంటి తత్వము అగ్ని తర్వాత ఉన్నటువంటి తత్వము జలము తర్వాత ఉన్నటువంటి తత్వము భూమి. ఇది అనులోమానంగా వస్తుంది. విలోమానంగా వెళ్తున్నప్పుడు భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశము అనేటువంటి స్థితికి తీసుకెళ్లాల్సి వచ్చినప్పుడు దీన్ని విలోమాన పద్ధతి అని చెప్పటం జరుగుతుంది. ఈ పద్ధతికి వచ్చేటప్పటికి ఇక్కడ ఈ వరుణుడు అనేటువంటి అతను కూడా ఈ మిత్ర అనేటువంటి ఈ మిత్రునితో కలిసినటువంటి సహాయాన్ని తీసుకున్నప్పుడు మాత్రమే H2SO అనేటువంటి పదార్థాన్ని జలరాశులని మన భూమికి పంపించడం జరుగుతుంది. పదార్థం అనేటువంటిది కపిల మహర్షి చెప్పినట్టుగా పదార్థం ఎప్పుడు కూడా ఒకటే. పదార్థాన్ని మనం చూస్తున్నప్పుడు ఆ పదార్థంలో ఉన్నటువంటి భావనలు చాలాగా వస్తూ ఉంటాయి. కనుక ఒక వస్తువు 2గా పెడుతుంది, 2 3 అవుతుంది, 3 4 అవుతుంది, అలా అనంతంలోకి వెళ్తూ ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం మరువరానటువంటి విషయం. ఈ యొక్క సృష్టి క్రమంలో కూడా జీవరాశులన్నింటికీ కూడా ఒక కౌంట్ అనేటువంటిది ఉంది అనేటువంటిది మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయము. ఈ ఒక సృష్టి క్రమం జరుగుతోందంటే అడ్డతిడ్డంగా ఏదో ఆ ఒక జీవరాశులు వచ్చేసినా వెళ్ళిపోతున్నాయి, సృష్టి క్రమం ఏదో జరిగిపోతుంది అనేటువంటి పరిస్థితి లేనటువంటి విషయము. దీనికి ఒక కౌంట్ అంటూ ఉంది. ఈ కౌంట్ అంతటినీ కూడా మళ్ళీ ఆ పరంధామంలో ఆ ఒక్క పరమేశ్వరుడైనటువంటి వాడు ఈ యొక్క బ్యాలెన్స్ షీట్ అనేటువంటి ఈ యొక్క జీవాలకు సంబంధించినటువంటి జీవరాశులకు సంబంధించి ప్రాణాలకు సంబంధించినటువంటివన్నింటినీ కూడా అక్కడ బ్యాలెన్స్ షీట్ కింద చూస్తారు అనేటువంటి విషయాన్ని కూడా మనం మరవరానటువంటి విషయం. ఒక కంపెనీ మనం పెట్టామంటే ఆ కంపెనీకి పెట్టిన పెట్టుబడి ఎంత, ఆ ఎంప్లాయీస్కి ఇస్తున్నటువంటి జీతాలు ఎంత, ఆ ఒక్క పనిముట్లకి ఆ రిపేర్లకి వాటికి ఖర్చు అవుతున్నది ఎంత, తర్వాత వచ్చినటువంటి లాభం ఎంత, వీటన్నింటినీ ఎలాగైతే ఒక బ్యాలెన్స్ షీట్గా వేస్తామో అదే మాదిరిగా ఈ సృష్టి క్రమంలో కూడా ఈ బ్యాలెన్స్ అనేటువంటి దాన్ని ఈ యొక్క భగవంతుడు అనేటువంటి వాడు ఒక బ్యాలెన్స్ షీట్గా మాత్రమే సృష్టి క్రమాన్ని నడుపుతూ ఉంటాడు అనేటువంటి విషయాన్ని జరుగుతూ ఉంటుంది అనేటువంటి విషయాన్ని గ్రహించవలసింది. సగరపుత్రులైనటువంటి ఈ యొక్క సగరపుత్రులు ఆ సగరుడు అనేటువంటి ఆ చక్రవర్తి ఈ యొక్క అశ్వమేధ యాగాన్ని చేస్తున్నప్పుడు ఆ అశ్వమేధ యాగానికి సంబంధించినటువంటి అశ్వాన్ని వీళ్ళు ఆ ఒక అశ్వమేధ యాగం చేస్తూ దాన్ని పంపించడం జరిగింది. ఈ అశ్వాన్ని తీసుకొచ్చి ఈ కపిల మహర్షి ధ్యానం చేసుకుంటూ ఉంటే ఈ ఇంద్రుడు ఆ అశ్వాన్ని తీసుకొచ్చి ఆ కపిల మహర్షి వెనకాతల కట్టివేయటం జరిగింది అనేటువంటిది మనకి భాగవతంలో చెప్తున్నటువంటి ఒక కథ. ఈ సగరపుత్రులు మొత్తం అంతా కూడా వెతికిన తర్వాత ఈ అశ్వం ఎక్కడుందో తెలియక వీళ్ళు ఆఖరికి భూమిని కూడా తవ్వుకుంటూ ఆఖరికి పాతాళ లోకం వరకు వెళ్ళిపోయారన్నట్టుగా చేయటం మూలంగా ఆ పాతాళ లోకానికి వెళ్ళినప్పుడు ఆ పాతాళ లోకంలో ఈ కపిల మహర్షి ఈయన ధ్యానం చేసుకుంటూ ఉంటే
ఆ ఇంద్రుడు కల్పించకపోవటం మూలంగా ఈ సగరపుత్రులు అనేటువంటి వాళ్ళు ఈ యొక్క కపిలుడే ఈ అశ్వాన్ని తీసుకొచ్చి ఈ దొంగ తపస్సు చేస్తున్నాడు అని చెప్పేసని ఆయన యొక్క తపోభంగాన్ని కలిగించడం జరిగింది. ఆ తపోభంగం కలిగినప్పుడు ఆ ఒక కపిల మహర్షి ఆ కళ్ళు తెరిచి ఆ సగరపుత్రులందరినీ కూడా చూడటం జరిగింది. ఎప్పుడైతే ఈ సగరపుత్రులని ఆ కపిల మహర్షి చూడటంతో జరిగిందో ఈ సగరపుత్రులందరూ కూడా వీళ్ళు ఒక భస్మరాసులుగా అంటే ఒక అంటే విభూదిలాగా అంటే ఒక పౌడర్ లాగా అయిపోయి వీళ్ళు రాసులుగా మారిపోయారు. కానీ వీళ్ళ ప్రాణానికి ఏ విధమైనటువంటి ముక్తి అనేటువంటిది లభించలేదు. ఈ లభించకపోవటం మూలంగా ఈ సృష్టి క్రమంలో ఈ యొక్క సగరపుత్రుల తాలూకు ప్రాణాలు ఈ యొక్క జీవాలు మళ్ళీ తిరిగి భగవంతుణ్ణి చేరుకోలేదు. ఈ చేరుకోపోయేటప్పటికల్లా అక్కడ జరిగినటువంటి కార్యక్రమం ఏమిటి? సృష్టి క్రమంలో జీవరాశులు పుట్టటానికి మరణించటానికి కూడా బ్యాలెన్సింగ్ అంతా కూడా జరుగుతూ ఉన్నటువంటిది. ఈ మరణించినటువంటి ఈ సగరపుత్రులు మళ్ళీ వీళ్ళ తాలూకు జీవము అనేటువంటి పదార్థం ఆ భగవంతుడి దగ్గరికి ఆ సృష్టికర్త దగ్గరికి చేరుకోలేదు. అందుకని భగీరథుడు అనేటువంటి వాడు ఉద్భవించి ఆ వంశంలో ఆ యొక్క గంగ గురించి ప్రార్థన చేసి ఆ గంగని భూమి మీదకి తీసుకురావటానికి సకల ప్రయత్నాలు చేసి ఆ ఒక గంగని ఎవరు పట్టుకోగలరు అనేటువంటి విషయానికి వస్తే మళ్ళీ శివుడి గురించి తపస్సు చేసి ఆ శివుడిని మెప్పించి ఆ శివుడిని భూమి మీదకి తెప్పించి ఆ ఆకాశ గంగ అయినటువంటి ఆ గంగని ఈ శివుడి తాలూకు జటాజూటల్లోకి తీసుకొచ్చి ఆ జటాజూటల్లో నుంచి ఒక పాయలో నుంచి మాత్రమే ఈ యొక్క జలాన్ని ఈ భూమి మీదకి తీసుకొచ్చి ఈ తీసుకొచ్చినటువంటి జలాన్ని ఈ భగీరథుడు అనేటువంటి వాడు ఈ భస్మరాసులని పులకితం చేసి వీటికి సద్గతులు కలిగించటానికి ఆ నీటిని ఆ సాగరంలోకి తీసుకువెళ్ళటం మూలంగా ఆ ఒక్క సగరపుత్రులకి సద్గతులు కలిగాయి. అప్పుడు మాత్రమే బ్యాలెన్స్ షీటు సరిగ్గా సరిపోయింది అనేటువంటి విషయాన్ని ఈ భాగవతము అనేటువంటి దానిలో వ్యాస భగవానుడు కానీ లేకపోతే పోతన గారు కానీ చెప్పటం జరుగుతోంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించవలసినటువంటి విషయము. ప్రియమైన ఆత్మబంధువులారా, కథలు వినటం కాదు, కథని విన్న తర్వాత దాన్ని ఎనలైజ్ చేయటంలోనే మన తాలూకు జ్ఞానమంతా కూడా ఆధారపడి ఉంటుంది అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించవలసిన విషయము. ఇది కొంతకాలానికి వచ్చేటప్పటికి మన దురదృష్టవశాత్తు అనేటువంటి పరిస్థితుల్లో మోక్షము అనేటువంటిది ఇది ఏదో మనకి మరణం తర్వాత లేకపోతే ఈ మోక్షము అనేటువంటిదే అల్టిమేటము, ఇక ఇంతకన్నా మనకి ఇంకొకటి లేదు అనేటువంటి విషయము ఈ తెలిసి తెలవకుండా ప్రవచించేటువంటి ప్రవచకుల మూలంగాను ఈ కర్మ సిద్ధాంతము అనేటువంటి సిద్ధాంతాలు చెప్పటం మూలంగాను ఇది ప్రబలంగా ఈ సమాజాలన్నింటిలో కూడా ఈ మోక్షము అనేటువంటి పదము అనేటువంటిది విస్తృతమైనటువంటి ప్రచారం జరిగి ఈ పూజలలో కానీ ఈ వ్రతాలలో కానీ ఈ ధ్యానాలలో కానీ వీటన్నింటిలో కూడా వీళ్ళ తాలూకు భావన ఎలా తయారైందంటే మోక్షం పొందాలి మోక్షం పొందాలి అని చెప్పేసి అని అనుకుంటున్నారు. కానీ మోక్షం అంటే ఏమిటి, అసలు ఆ మోక్షాన్ని ఎలా పొందుతాము, మోక్షము అనేటువంటిది మరణమా,
అనేటువంటి సందేహాలను వీళ్ళు తీర్చుకోలేకపోవటం మూలంగా ఇది అపభ్రంశమైపోయింది. ఇదే భాగవతంలో కూడా గజేంద్ర మోక్షము అనేటువంటి కథని చెప్పటం జరిగింది. ఆ గజేంద్రుడు అనేటువంటి ఆ ఒక్క ఏనుగుని ఈ మొసలి అనేటువంటి వాడు పట్టుకోవటం మూలంగా ఈ యొక్క గజేంద్రుడు ఆ భగవంతుడిని ప్రార్థించినప్పుడు ఆ మహావిష్ణువు వచ్చి తన చక్రంతో సంహరించినటువంటిది మొసలిని సంహరించాడు. అంటే మరణించినటువంటిది మోక్షము. మరి కథాగమనంలో ఈయన పోతనామాచ్యుల వారు కానీ లేకపోతే వ్యాస భగవానుడు కానీ రాసేటప్పుడు ఆ ఒక్క మొసలి నోట్లో నుంచి తన కాలు తీసుకుని బయటపడ్డటువంటి వాడు ఎవరు? ఈ యొక్క గజేంద్రుడు. మరి గజేంద్రుడికి మోక్షం ఎలాగొచ్చింది? బ్రతికి బట్ట కట్టినటువంటి వాడు గజేంద్రుడు. మరి గజేంద్రుడికి మోక్షం ఎలాగొచ్చింది? ఈ ప్రశ్న మనలో ఉద్భవించిన నాడు మనం ఈ పూజలు ఈ పునస్కారాలు చేసేటప్పుడు మన తాలూకు ఆలోచన పరిజ్ఞానం మారుతుంది. మరణం కాదు మోక్షము అనేటువంటి విషయాన్ని మనం గ్రహించటం అవుతుంది అనేటువంటి విషయాన్ని ఇది చాలా జాగ్రత్తగా గ్రహించవలసినటువంటి జ్ఞానమే తప్పితే మరణం కాదు మోక్షము అనేటువంటి విషయాన్ని ఇక్కడ తెలుసుకోవాలి. మనకేదో మోక్షం వచ్చేస్తుందని చెప్పేసి డబ్బులు ఖర్చు పెట్టేసి ఈ పూజలు చేసేసి మనకేదో మోక్షం వచ్చేస్తుందని చెప్పేసి ఈ డబ్బులు ఈ లక్షలో కోట్లో లేకపోతే వేలో తీసుకెళ్ళి ఆ వెంకటేశ్వర స్వామి తాలూకు హుండీలో వేసేస్తే వచ్చేది మోక్షం కాదు, పాపం వస్తుంది. ఈ పాపం ఎందుకు వస్తుంది అనేటువంటిది తర్వాత నేను దీని గురించి మాట్లాడటం జరుగుతుంది. కనుక మోక్షము అనేటువంటి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ పూజలు చేస్తున్నా, ఈ వ్రతాలు చేస్తున్నా, ఈ అన్నదానాలు చేస్తున్నా, వస్త్రదానాలు చేస్తున్నా, ఏమి చేస్తున్నా నేటి సమాజంలో ఇరుక్కుపోయినటువంటి ముఖ్యమైనటువంటి విషయం ఈ కర్మ సిద్ధాంతాన్ని పట్టుకుని ఏలాడుతూ వీళ్ళకు ఉన్నటువంటి ఒకే ఒక భావన ఏంటంటే మోక్షము మోక్షము మోక్షము. మోక్షం వచ్చేస్తే ఏమవుతుంది? ఇట్ ఈస్ ది అల్టిమేట్, ఇట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ ది పాయింట్ ఆఫ్ ద లైఫ్. కానే కాదే, దీని తర్వాత కూడా ఉన్నాయే. ఈ సర్క్యూట్ ఎప్పుడు కూడా ఆగిపోదే. ఈ సర్క్యూట్ ఎప్పుడు కూడా నిరంతరము సంచరించేటువంటి విషయమే అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోలేకుండా ఉన్నాము. మనకు అసలు చెప్పేటువంటి వాడే లేకుండా ఉన్నాడు. ఎవరైనా భగవద్గీత గురించో భాగవత గురించో రామాయణం గురించో మిగిలినటువంటి వాటి గురించో ఏ పురాణాల గురించో ప్రారంభించేటప్పుడు ఇవి వినటం మూలంగా మనకి ముక్తి వస్తుంది, మోక్షం వస్తుంది అని చెప్పేటువంటి విషయ పరిజ్ఞానంతోనే ప్రారంభిస్తున్నారు. ఒకసారి ఆలోచించండి, పరీక్షిత్ మహారాజుకి 7 రోజులు మాత్రమే అతని తాలూకు జీవనం ఉంది. ఆ ముని కుమారుడు శపించటం మూలంగా ఆ శపించినటువంటి ఆ ఒక్క శాపాన్ని తప్పించడానికి ఎవరికీ కూడా వశం కాదు. అది తప్పించేటువంటి వాళ్ళు లేరు. 7 రోజుల్లో అతను మరణించేటువంటి టైంలో అతను విన్నటువంటి ఈ భాగవత కథలు ఏమిటి ఒక్కసారి ఆలోచించండి. ఈ భాగవతంలో చెప్పినటువంటి కథలు ఈ వేటి గురించి చెప్పబడ్డాయి? ఈ ఒక గజేంద్రుడిని ఆ ఒక మొసలి పట్టుకుంది, గజేంద్రుడికి మోక్షం వచ్చింది అంటే ఈయన మరణం ఆగిపోతుందా? గజేంద్రుడి తాలూకు మరణం అయితే ఆగిపోయి మోక్షం వచ్చిందని చెప్పేసి నా కథ చెప్తోంది. కానీ ఈ పరీక్షిత్ మహారాజు తాలూకు మరణం ఆగిపోతుందా? లేదు. ఒక ధ్రువుడు వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. ఆ ఒక ఉత్తానపాదుడి తాలూకు కొడుకైనటువంటి వాడు వెళ్ళి తపస్సు చేసుకోవటం మూలంగా ఆ ఒక్క తపస్సుకు మెచ్చినటువంటి ఆ మహావిష్ణువు వచ్చి ఆ ఒక్క ఉత్తానపాదుడి కొడుక్కి కనిపించి నాయనా నీకేం కావాలి అని చెప్పేసని అని ఆయన నీకు ధ్రువుడి కింద చేస్తాను, ధ్రువ నక్షత్రంగా ఉండు అని చెప్పేసని ఆయన వరాన్ని ఇచ్చేసినంత మాత్రం చేత ఆ కథ వినటం మూలంగా ఆయన మరణం ఆగిపోతుందా? లేదు. ఒక అంబరీషోపాఖ్యానాన్ని తీసుకుని ఈ అంబరీషోపాఖ్యానాన్ని పట్టుకుని ఆ కథ వినటం మూలంగా ఈ పరీక్షిత్ మహారాజు తాలూకు మరణం ఆగిపోతుందా? లేదు. కృష్ణుడే పుట్టాడు,
పుట్టుటయే ఎరుంగని నీకు మరి పుట్టుటయా అని చెప్పేసని ఆ పోతనామాచ్యుల వారు ఆ ఒక పద్యంలో రమణీయంగా రాశారు. ఆయన పుట్టుక గురించి చెప్పేటప్పుడు ఆయన చేసిన పనులేంటి, ఆ గోపికలు వెంటబడి తిరిగాడు, లేకపోతే తృణాసురుని చంపేశాడు, ఉత్తరాసురుని చంపేశాడు, దీర్ఘాసురుని చంపేశాడు అనేటువంటి ఇలాంటి కథలు విని ఆ చివరికి వెళ్ళి ఆ మేనమామని చంపేశాడు. ఆయన పుట్టిన కాడి నుంచి కూడా కృష్ణ పరమాత్మ ఎవరిని చంపలేదు. 18 అక్షోణీలు కలిగినటువంటి ఈ మహాభారత యుద్ధంలో ఉన్నటువంటి సైనికులందరినీ కూడా చంపి పారేశాడు. ఇలాంటి కథలు వినటం మూలంగా ఆ పరీక్షితుడికి మరణం ఆగిపోతుందా? ఇటువంటి విషయాల్ని ఏ ప్రవచకుడు కూడా దీని మీద మాట్లాడలేడు. వాడికి కావలసినటువంటిది భుక్తి, వాడి తాలూకు జీవనోపాధి ఆధారపడి ఉండటం మూలంగా వాళ్ళు ఎంతసేపు భాగవతాన్ని మేము ప్రవచనం చేస్తున్నాము, రామాయణాన్ని ప్రవచనం ఒక మహానుభావుడు చెప్పారు. నేను గురుచరిత్ర ప్రారంభించి గురుచరిత్ర చెప్పటంలో చాలా ఆలస్యం అవుతోంది, ఇది నా టెంపర్తనమో నా మూర్ఖత్వమో ఈ ఒక గురుచరిత్రను తీసుకుని నేను చెప్పడం జరుగుతోంది. ఇదే నేను రామాయణంలో అయితే ఈ పాటికి అయోధ్యాకాండ అరణ్యకాండ వరకు వెళ్ళిపోతానన్నాడు. అతని తాలూకు అజ్ఞానము అనేటువంటి విషయము, ఆ ప్రవచకుడు అనేటువంటి వాడి తాలూకు అజ్ఞానము రామాయణాన్ని ప్రవచిస్తాను అనేటువంటి విషయంలోనే తెలుస్తోంది. కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేస్తాడు వాల్మీకి మహర్షి. అతను ఒక ఋషి కుమారుడో ఒక ముని కుమారుడో ఎవరైనా కానీ దొంగో లేకపోతే తోగు అంటే ఇంకొక బోయవాడో ఏ ఒక క్రూరాత్ముడో అయినప్పటికీ కూడా అతను సాత్విక గుణంలోకి వచ్చిన తర్వాత అతను కొన్ని సంవత్సరాల పాటు తపస్సు చేసిన తర్వాత ఈ యొక్క రాముడు అనేటువంటి వాడు భూమిలో పుడతాడయ్యా అనేటువంటి విషయాన్ని, ఇది సత్యలోకంలో తెలుసుకున్నటువంటి విషయాన్ని ఈ నారద మహాముని వచ్చి ఈ వాల్మీకము అనేటువంటి పుట్టలు పట్టిపోయి ఇతని చుట్టూతా ఈ యొక్క పుట్టలు పెరిగిపోయి ఉన్నటువంటి ఈ వాల్మీకి మహర్షి అనేటువంటి ఈయన అందులో ఉంటున్నప్పుడు ఈ రాముడు పుడతాడో మహావిష్ణువు అని చెప్పేసి ఆ పుట్టలోకి వచ్చి చెప్పాడు అని చెప్పేసి అని చెప్తున్నారు. ఆ పుట్టలోంచి వచ్చినటువంటి రాముడు ఆ ఒక్క వాల్మీకి ఈ ఒక్క రాముడి కథని రాసేటప్పుడు ఆయనకి కావలసినటువంటిది ఏంటి? ఆ ఒక్క శివధనస్సుని వెరక్కొట్టడము, లేకపోతే రాముడు పుట్టడం గురించి ఆ దశరథుడు పుత్రకామేష్టి యాగం చేయటము, ఆ దశరథుడికి 3 ప్రళాలు ఉన్నారు, కౌసల్య, సుమిత్ర, కైకేయి, వాళ్ళకి పరవాణం పెట్టడం మూలంగా 4 కుమారులు పుట్టారు, అరణ్యానికి వెళ్ళిపోయారు, ఆ రావణాసురుని చంపేశాడు అనేటువంటి కథాగమనమైన వాల్మీకి ఆలోచించి రాసినటువంటి ఈ కథ రాయటం గురించి అన్ని సంవత్సరాల పాటు ఆయన తపస్సు చేయాలా? అటువంటి కథని మనం ప్రవచించటానికి దానికి మనం కూడా ఇంత కష్టపడాలా? చిన్న పిల్లవాడిని అడిగితే చెప్తాడే, దానికి నీ ఒక ప్రవచనం ఎందుకు? దాన్ని వినేటువంటి వాళ్ళు చప్పట్లు కొడుతూ ఉంటారు. వాళ్ళకేదో మహాజ్ఞానులు అయిపోయి దాని గురించి తెలిసిపోయినట్లుగా ఆ ఒక రావణాసురుడు వచ్చేసి సీతను ఎత్తుకెళ్ళిపోతున్నాడు, ఆ ఒక భూమితో సైతం అన్నట్టుగా సీతను లేపి తీసుకెళ్తున్నాడు అంటే వీళ్ళందరూ కూడా కింద కూర్చున్నటువంటి వాళ్ళందరూ కూడా చప్పట్లు కొడతారు. ఇదా జ్ఞానము? దీని గురించి ఆ సనాతన ధర్మం చెప్తున్నటువంటిది, దీని గురించి ఆ ఋషులు చెప్తున్నటువంటిది. అసలు సబ్జెక్ట్ అనేటువంటిది ఏమిటి అనేటువంటి విషయ పరిజ్ఞానమే లేదు. ఈ యొక్క జీవము అనేటువంటిది ఎక్కడి నుంచి ఏర్పడుతోంది? ఈ జీవరాశుల్లోకి ఈ జీవుడు, జీవము, ఆత్మ ఎలా ప్రవేశిస్తున్నాయి? ఈ ప్రవేశించినటువంటివి ఈ ద్రవ పదార్థంలో నుంచి ఇవి ఘన పదార్థానికి రావటానికి ఎలా జరుగుతోంది? ఒక కోడిగుడ్డు, ఆ ఒక్క కోడి పొదగటం మూలంగా బయట శాస్త్రజ్ఞులు కానీ వీళ్ళు కానీ చెప్పేటువంటి దాంట్లో ఆ ఒక కోడి పొదుగుతోంది, దాని మీద హీట్ ప్రొడ్యూస్ అయ్యి అది ఘనంగా వస్తుంది అనేటువంటి విషయాన్ని వీళ్ళు చెప్తారు. ఎప్పుడు చెప్తున్నారు? ఆ గుడ్డు బయటకు వచ్చి ఆ కోడి దాని మీద కూర్చున్న తర్వాత. మరి ఏ ఒక్క ఈ ఒక తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఈ ద్రవ పదార్థం ఘనీభవించడం ఎలా జరుగుతోంది?
ఆ యొక్క జీన్స్ అనేటువంటివి ఎలా వస్తున్నాయి, ఈ మహత్యాల గురించి ఎవరైనా ఆలోచిస్తున్నారా? ఈ మహిమల గురించి ఈ యొక్క సైక్లింగ్ అంతా ఏ ఒక్క క్రమంలో జరుగుతోంది? దీనికి ఎవరు కారణం? ఈ కారణభూతుడైనటువంటి వాడెవడు? అందుకే ఆ సత్య కామి జాబాలిలో అతను చెప్పినటువంటి పదం ఏమిటంటే, ఆ యొక్క సత్యకామి చెప్పినటువంటిది, నేను 7 పనిచేసేదాన్ని, ఈ 7 ఎవరో ఒకడు మాత్రమే తండ్రి అని చెప్పటం జరిగింది. ఏదో ఒక సినిమాలో పాడటం జరుగుతుందన్నమాట. వేద శాస్త్రములు చదివిన వారు ఎరుగని సృష్టి రహస్యం అని చెప్పేసి పాడటం జరుగుతుంది. అలాగే సృష్టి క్రమమే తెలియదు, కానీ సృష్టిలోకి వచ్చేసిన తర్వాత ఏవో భగవంతుడి మూలంగా కొంచెం తెలివితేటలు ఇంద్రియాల నుంచి వచ్చేటప్పటికి వాటిని ప్రవచిస్తాము, ఎదురుకుండా ఉన్నవాడికి పెద్ద పెద్ద క్యాబేజీ పూలు పెడతామని చెప్పేటువంటి రక్కలాగా కూర్చొని ఈ చెప్పేటువంటి ఈ అజ్ఞాని ఒక కుర్చీయో సింహాసనమో ఏదో లాంటిది వేసుకోవటము, ఆ కూర్చుని కింద కూర్చున్నటువంటి వీళ్ళందరూ కూడా కింద కూర్చొని వింటాము చేస్తున్నారు తప్పితే వాడికి ఉన్న జ్ఞానం ఎంత, వాడు ప్రవచించేటువంటి జ్ఞానం ఎంత? ఒక భాగవతాన్ని తీసుకున్నప్పుడు ఈ భాగవతంలోనే మొట్టమొదటలోనే కథాగమనాన్ని ప్రారంభించేటప్పుడే ఈ యొక్క విషయాన్ని వ్యాస భగవానుడు నారద మహాముని దగ్గర నుంచి విని ఈ భాగవతాన్ని వ్రాయాలి అనేటువంటి సంకల్పంలోకి వచ్చినప్పుడు ఇక్కడ ఈ యొక్క వ్యాస భగవానుడు రాసినటువంటి దాన్నే ఈ యొక్క పోతనామాచ్యుల వారు కూడా ఈ యొక్క తెలుగులోకి విపులీకరిస్తూ రాస్తున్నటువంటి ఈ పదం ఎక్కడ ఉందంటే, ఈ యొక్క పదాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకవేళ లైబ్రరీలోనైనా సరే మీకు దొరుకుతాయి, మీ ఇళ్లల్లో పుస్తకాలు భాగవత పుస్తకాలు లేకపోతే ఏ లైబ్రరీకి వెళ్ళినా కూడా దొరుకుతాయి. లేదా రామకృష్ణ మఠం వాళ్ళు కానీ లేకపోతే తిరుమల తిరుపతి దేవస్థానం వాళ్ళు కానీ చాలా చౌకగా వాళ్ళు విక్రయించడం జరుగుతుంది ఈ భాగవతాన్ని. ఒకసారి ఆ భాగవతంలో ప్రథమ స్కంధమైనటువంటి దాన్ని తీసుకుని కథా ప్రారంభము అనేటువంటిది మొట్టమొదటే ప్రారంభిస్తున్నటువంటి దాంట్లో చెప్తున్నటువంటిది అన్నమాట. ఈ యొక్క సత్యము అనేటువంటి విషయాన్ని గురించి తెలుసుకోవయ్యా. ఈ సత్యము అనేటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఉత్తరాసురుడు అనేటువంటి వాడు, ఉత్తరాసురుడు అనేటువంటిది ఇక్కడ వీళ్ళు చెప్తున్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పదము. ఈ ఉత్తరాసురుని సంహారాన్ని ఎందులో చెబుతామో ఆ ఒక్క గ్రంథాన్ని మాత్రమే భాగవతము అని అంటారు అనేటువంటి విషయాన్ని మత్స్య పురాణంలో చెప్తున్నారు అనేటువంటి విషయాన్ని వ్యాస భగవానుడు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ఇక్కడ పోతరామాచ్యుల వారు కూడా తన భాగవతము అనేటువంటి దానిలో ఈ యొక్క కథా ప్రారంభము అనేటువంటి దానిలో ఈయన చెప్పుకు రావటం జరుగుతోంది. ఉత్తరాసురుడు అనేటువంటి వాడిని ఎక్కడ సంహరించటం జరుగుతోందో, ఏ పురాణంలో చెప్పటం జరుగుతోందో ఆ పురాణాన్ని మాత్రమే భాగవతం అని చెప్పేసని అంటారయ్యా అనేటువంటి విషయాన్ని ఇక్కడ వీళ్ళు నిర్వచించారు. దానికి ఉన్నటువంటి నిర్వచనమైనటువంటి సూత్రాన్ని ఇక్కడ వీళ్ళు విపులీకరించి చెప్పడం జరిగిందనమాట. ఈయన ప్రారంభిస్తూనే ఎలా చెప్తారంటే, ఈ బెమ్మర పోతనామాచ్యుల వారు చెప్పేటప్పుడల్లా విశ్వజన స్థిత నిలయంబు లెవ్వని వలన నేర్పడు నన్ను వర్తనమన వివర్తమానమన గార్యము దభిజ్ఞుడైన తాన రాజగుచు జిత్తమున చేసి వేదంబులనుజునకు విదితములు గావించె నెవ్వండు బుధులు మోహింతు రెవ్వనికి నిండమావులు నీట గాచాదుల నన్యోన్య భుజి దా నరుడు నట్లు అని చెప్పేసని చెప్తూ త్రిగుణ సృష్టి యందు దీప్తించి సత్యంబు
భంగిదోచు స్వప్రభా నిర సస్తకుహకు దెబ్బడతని గోరి చింతించద ననఘము సత్యబలిని ననుదినంబు అని చెప్పేసని ఈ పోతనామాచుల వారు ఈ కథా ప్రారంభంలోనే ఈ యొక్క శీర్షపద్యాన్ని ఆయన ఎంతో చక్కగా రమణీయంగా రాయటం జరిగింది. ఈ విశ్వమంతా కూడా ఎవరి మూలంగా జనిస్తోందయ్యా? ఎవరు ఈ విశ్వానికి, ఈ విశ్వం అనేటువంటి సృష్టి అంతటికీ కూడా ఎవరు కారణభూతుడు అయి ఉంటాడు అని చెప్పేసి అనేటువంటి విషయాన్ని చెప్తూ ఈ త్రిగుణాలన్నింటినీ కలిపి ఈ సృష్టి చేస్తున్నటువంటి సృష్టికర్త అయినటువంటి వాడి గురించి ఏ రోజైతే వాడు అనుదినము ప్రతి 24 గంటలు కూడా వాడు చింతిస్తూ ఆలోచిస్తూ ఉంటాడో వాడికి అప్పుడు ఈ ఉత్తరాసురుడు సంహారము అనేటువంటి విషయము తెలుస్తుందయ్యా. ఆ తెలిసినప్పుడు మాత్రమే, ఆ తెలిపేటువంటిది మాత్రమే భాగవతము అనేటువంటి విషయాల్ని ఈ కథా ప్రారంభానికి తీసుకొచ్చి ఈ యొక్క వేదవ్యాసుల వారు కానీ పోతనామాచుల వారు కానీ ఈ విషయాన్ని చెప్పటం జరిగింది అంటే ఇది ఒక చిన్న మాటగా రాయటం కథా ప్రారంభంలో జరిగింది. ఈ విషయాలేవి కూడా ప్రవచకులు దాని గురించి మాట్లాడకుండా భాగవత సప్తాహం చేస్తామంటారు. ఒకసారి అంటే ప్రియమైన ఆత్మబంధువులారా, బీపీ ఎంత కంట్రోల్ చేసుకుని మాట్లాడదామనుకున్నా కూడా ఇక్కడ ఆవేశము అనేటువంటిది ఉద్భవించటం మూలంగా ఎలా సంభవిస్తుందంటే తాదెడ్డకోతి వనవల్లా చరిచింది అని ఒక సామెత చెప్తారనమాట. ముందు ఈ చెప్పే గాడిదకే ఏమిటో తెలియదు విషయ పరిజ్ఞానం. వీడు భాగవత సప్తాహం గురించి మాట్లాడుతున్నాడు అంటే మొట్టమొదట్లోనే ఈ ఒక్క పదాన్ని ఉపయోగిస్తున్నారు. వృత్తము అనేటువంటి దానికి వచ్చేటప్పటికీ వృత్తములో ఉన్నటువంటి దాన్ని ఫీల్డ్ ఎనర్జీ, వృత్తము అనేటువంటిది వృత్త పరిధి అని చెప్పేటువంటి విషయాన్ని నేను చాలాసార్లు చెప్పుకురావటం జరుగుతోంది. వృత్తం అంటే ఏమిటి, వృత్త పరిధి అంటే ఏమిటి, వృత్తములో ఉన్నటువంటి ఫీల్డ్ ఎనర్జీ ఎలా ఉపయోగపడుతోంది, ఈ ఫీల్డ్ ఎనర్జీలో సృష్టిక్రమం ఎలా జరుగుతోంది అనేటువంటి విషయాల గురించి మానేసి ఈ మహిమల గురించి, ఈ మహత్యము అనేటువంటి ఒక ద్రవ పదార్థము ఘన పదార్థముగా మారి ఈ ఇంద్రియాలు, కాళ్ళు, చేతులు ఒక ఏ జంతువును తీసుకుంటే ఆ జంతు లక్షణాలతో ఈ ద్రవము ఎలా మారుతోంది అనేటువంటి దాని గురించి చింతించటము, అనేటువంటి దాని గురించి ఆలోచించటము అనేటువంటిది మానేసి భూమి మీద ఎక్కడో, ఉదాహరణకి మీరు అన్యదా అనుకోకండి, ఒక సింహాచలం వెళ్తే ఏదో మహత్యం ఉంది అంటారు. అసలు ముందు మనలో ఉన్నటువంటి మహిమేమిటో మనకి ముందు తెలియటలేదు. మనకి కాళ్ళు చేతులు ఎక్కడి నుంచి ఒక ద్రవంలో నుంచి తల్లి గర్భంలో నుంచి మనం బయటకు వచ్చేటప్పటికి ఇవన్నీ కూడా ఈ జన్యూన్స్ అన్నీ కూడా ఎలా ఏర్పడుతున్నాయి, ఈ ఆలోచన శక్తి ఎక్కడి నుంచి వస్తుంది అనేటువంటి పదార్థ తత్వానికి సంబంధించినటువంటి విషయ పరిజ్ఞానం మీదే ఆలోచించట్లేదు. ఇక్కడ పోతనామాచుల వారు ఈ విషయాన్నే తీసుకుని మొట్టమొదట చెప్పేటప్పుడే ఆ శీర్షపద్యం కింద ఆయన ఆట వెలది అనేటువంటి ఒక పద్యాన్ని చెప్పేటప్పుడు త్రిగుణ సృష్టి ఎందు దీప్తించి సత్యంబు భంగి దోచు స్వప్రభావ నిల సస్తకుహకు దెవ్వడతని గోరి చింతించెదననగా సత్యభరణి ననుదినంబు అనేటువంటి అసలు ముందు ఈ సత్యాన్ని తెలుసుకుంటే కదా అసలు ఎలా జరుగుతోందయ్యా ఈ త్రిగుణాలు ఇవన్నీ కూడా ఎలా రావటం జరుగుతోంది, అసలు సత్యమైనటువంటి విషయం ఏమిటి అనేటువంటి విషయాన్ని మర్చిపోయి ఎంతసేపు మేము ఒక భగవద్గీతకు వింటాము, లేకపోతే రామాయణాన్ని వింటాము అంటే వాటిలో ఉన్నటువంటి సత్యవాక్యములేమిటి, కథల
18 అక్షోణీలు చంపేయటం గురించి నువ్వు చంపేవయ్యా అని చెప్పేసి కృష్ణ పరమాత్మ చెప్పాడు కనుక అర్జునుడు చంపేశాడు అని చెప్పేటువంటి దానిని అదేనా మనం వినేటువంటి మాట. దాని గురించైనా 18 అధ్యాయాలు అర్జునుడికి యుద్ధరంగంలో బోధించినటువంటి భగవద్గీత, దాని గురించైనా ఉత్తర గీతగా అర్జునుడికి మళ్ళీ శ్రీకృష్ణ భగవానుడే ఆ యొక్క మహాభారతంలో ఉత్తర గీతగా చెప్పడం జరిగింది. దాని గురించైనా మనం ఈ ఒక వశిష్ఠుల వారు మాట్లాడిన వశిష్ఠ గీత అనేటువంటి విషయాన్ని రాముడి గురించి మాట్లాడిన మనకి ఎన్ని గీతలు ఉన్నాయో ముందు మనకి అవి తెలియవు. మనకి తెలిసిందల్లా ఏంటయ్యా అంటే భగవద్గీత అని ఒక వెర్రి వెధవ చెప్పగానే ఆ వెర్రి వెధవ మాట పట్టుకుని మనం అందరం కూడా భగవద్గీత అని చెప్పేసి దాన్ని పట్టుకు వేలాడుతున్నాం తప్పితే అష్టవక్రుడు చెప్పాడు గీత, వశిష్ఠుల వారు చెప్పారు గీత. ఇలా గీతను ఎంతమందో చెప్పటం జరిగింది. అంటే గీత అనేటువంటిది ఒక సత్యమైనటువంటి విషయాన్ని చెప్పటం జరిగింది అనేటువంటి విషయాన్ని ఎంతమంది ఆలోచించగలుగుతున్నారు. ఎవడో ఒక సన్యాసి వచ్చి ఒక స్టేజ్ మీద కూర్చుని నేను భగవద్గీతను చెప్తాను అంటే భావాలకు అతీతంగా ఉండాలి సన్యాసి అనేటువంటి వాడు. సన్యసించడం అనేటువంటిది ఏంటి? వాడికి భావాలు ఉండకూడదు, వాడు ఏ విధమైన కర్మలతోనూ వాడికి అనుబంధం ఉండకూడదు. కర్మలని పరిత్యజించాడు, భావాలని పరిత్యజించాడు. అటువంటి సన్యాసి వచ్చి భగవద్గీత చెప్తాను అంటే తలకొక గుడ్డ లేకపోతే చేతికి ఒక కంకణం కట్టేసుకుని వచ్చి ఈ ఆకారాలను భీకరంగా చూపిస్తూ వచ్చి చెప్పినంత మాత్రం చేతన అటువంటి వాడికి అసలు ఏంటి సబ్జెక్ట్లో పరిజ్ఞానం ఉంది? దీని గురించి ఒక కథ చెప్తూ ఉంటారు అన్నమాట. కృష్ణదేవరాయల కాలంలో ఒక పండితుడు వచ్చాడు. ఆ పండితుడు వచ్చి శ్రీకృష్ణదేవరాయలు చాలా మాన్యాలన్నింటినీ కూడా పండితులకి ఇస్తాడని చెప్పేటువంటి ఒక మాట విని ఆ కృష్ణదేవరాయల దగ్గరికి వచ్చి, మహానుభావ నేను నీకు భగవద్గీత చెప్తాను అని చెప్పేసని ఆ కృష్ణదేవరాయలకి ఈ పండితుడు చెప్పడం జరుగుతుంది. అప్పుడు కృష్ణదేవరాయలు చాలా తెలివైనటువంటి వాడు. ఆముక్త మాల్యద అష్టదిగ్గజాలైనటువంటి కవులందరినీ కూర్చోబెట్టుకుని వాళ్ళు చెప్పేటువంటి విషయాలు వినేటువంటి మహానుభావుడైనటువంటి అందులో స్వయంగా కవి సార్వభౌముడైన శ్రీకృష్ణదేవరాయలు ఈ పండితుడిని అవమానించడం ఇష్టం లేక, ప్రస్తుతము నేను కళింగ దేశం మీద యుద్ధతంత్రంలో ఉన్నాను మహానుభావ, కనుక ఇటువంటి యుద్ధతంత్రంలో ఉంటున్నప్పుడు కర్తవ్యంలో ఉన్నటువంటి వాడిని కర్తవ్య విముఖుణ్ణి కాలేదు, కర్మ విభాగాన్ని వదిలేయలేదు. కాబట్టి మీరు అన్యదా భావించకుండా మేము మీకు ఒక గృహాన్ని ఇస్తాము, మీకు కావలసినటువంటి సంభారాలు వస్తు సామాగ్రి అంతటినీ ఇస్తాము, వాటన్నింటినీ మీరు మీ దగ్గర ఉంచుకొని మీకు కావలసిన సంపదంతా కూడా మేము ఇస్తాము, వాటన్నింటినీ మీరు అనుభవిస్తూ నేను ఈ కళింగుల మీద యుద్ధం చేసి వచ్చేంత వరకు కూడా మీరు ఆ భగవద్గీతని చదువుతూ ఉండండి అని చెప్పేసని కృష్ణదేవరాయలు చాలా తెలివిగా చెప్పటం జరిగింది. ఆ పండితుడిని ఆ ఇంటికి ఆ గృహానికి పంపించడం జరుగుతుంది. జరిగిన తర్వాత ఇతను కళింగుల తాలూకు యుద్ధం మీద కావలసిన ఆ మహామంత్రి తిమ్మర్సు గారితోనూ వీళ్ళతోనూ కూర్చుని ఆ యుద్ధ తంత్రాలన్నింటినీ కూడా వాటి గురించి చర్చలు చేసుకుంటూ వాటికి సంబంధించిన విషయాలన్నింటినీ కూడా ఆయన గమనిస్తూ కూడా ఈ పండితుడిని కూడా ఒక కంట గమనించటానికి ఒక సేవకుడిని నియమిస్తాడు, ఒక గూఢచారిని. ఇన్ని వస్తు సామాగ్రి ఇచ్చాం కదా, ఆ పండితులు వారు ఏం చేస్తున్నారో చూసొచ్చి నాకు చెప్తూ ఉండండి అయ్యా అని చెప్పటం జరుగుతుంది. అయ్యా మీరు ఇచ్చినటువంటి సంభారాలన్నింటినీ కూడా ఆయన అనుభవిస్తూ చక్కగా అక్కడికి కూడా పొద్దున సాయంత్రం 2 గంటల పాటు భగవద్గీత మాత్రం వదలకుండా చదువుతున్నాడండి అని చెప్పటం జరుగుతుంది. ఓహో చదవని అని చెప్పేసని కృష్ణదేవరాయల వారు ఆ విషయాన్ని
పక్కన పెట్టి మళ్ళీ తన తాలూకు యుద్ధతంత్రానికి కావలసిన విషయాలన్నింటినీ కూడా కొనసాగిస్తూ ఉంటారు. ఇటువంటి సమయంలో మళ్ళీ పండితుల వారు వచ్చి, మహానుభావ మీరు కళింగుల మీద యుద్ధానికి వెళ్తాను, యుద్ధం గురించి ఏదో ఆలోచిస్తున్నానన్నారు, ఇప్పటికే చాలా సమయం అయిపోయింది, మీ సొమ్ము తింటూ ఇక్కడ కూర్చుండిపోతున్నాను, కానీ మీ సొమ్ము తింటూ కూర్చుని ఇలా ఏదో ఒళ్ళు పెంచుకోవడం నాకు భావ్యంగా అనిపించట్లేదు, నేను మీకు భగవద్గీత చెప్దామనుకుని వచ్చాను, మీ దగ్గర కూర్చుని తినటానికి రాలేదు కాబట్టి నా భగవద్గీతను మీరు వినవలసినది అని చెప్పేసి ఈ పండితుడు మళ్ళీ చెప్పడం జరుగుతుంది. ఇంకా మేము యుద్ధానికే వెళ్ళలేదు మహానుభావ, గెలుపు ఓటములు అనేటువంటివి మా చేతిలో లేనటువంటివి, మానవుల చేతిలో లేనటువంటివి. ఇక్కడ మా అప్పాజీ వారైనటువంటి ఈ తిమ్మర్సు వారు చూస్తున్నటువంటి వ్యవహారము, రాజ్యపాలన వ్యవహారాలన్నీ నేను చూసుకోవటం మూలంగా ఇటువంటి ముఖ్య విషయాల్లో ఉండి ఇప్పుడు నేను మీకు సమయాన్ని కేటాయించలేకపోతున్నాను, మీకు ఇవ్వలేకపోతున్నాను. కాబట్టి నన్ను మీరు మన్నించి ఇంకా కొంతకాలం కూర్చుని మీరు ఆ ఒక భగవద్గీతను మీరు చదువుతూ ఉండండి, మీరు అన్యదా భావించకండి, నాకు సమయం ఉన్నప్పుడు నేనే వచ్చి మీ దగ్గర భగవద్గీతని నేర్చుకుంటాను అని చెప్పేసి ఆ సమరాంగణ సార్వభౌముడైనటువంటి ఆ కృష్ణదేవరాయలు నిజ జీవితంలో కూడా అతను సమరాంగణ సార్వభౌముడే అనేటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ అతను ఆ విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఈ విషయం విన్న పండితుడు ఇంటికి వచ్చేసి ఆ భోజనానికి ఉండవలసినటువంటి సమయాన్ని కూడా తగ్గించుకుని ఆ సంధ్యావందనాది కార్యక్రమాలకి పూజా విధులకి కూడా ఉన్నటువంటి సమయాన్ని తగ్గించేసుకుని ఈ భగవద్గీత యందు, ఈ భగవద్గీతని చదవటయందు, ఈ భగవద్గీతలో ఉన్నటువంటి భావము అర్థము అతీతంగా గ్రహించటానికి మొత్తం సమయమంతా కూడా ఇతను వెచ్చించటం జరుగుతోంది. ఇటువంటి సమయంలో కృష్ణదేవరాయలు కళింగుల్ని యుద్ధము అనేటువంటి పేరుతో ఆ చిన్నమాదేవిని పెళ్లి చేసుకుని ఆ కళింగాన్ని తమ దేశంలో కలిపేసుకుని రావటం జరిగింది. జరిగినప్పటికీ కూడా ఈ సమరాంగణ సార్వభౌముడు అనేటువంటి పేరు కలిగినటువంటి ఈ నవవ్యాకృత పండితుడైనటువంటి కృష్ణదేవరాయలు ఈ చిన్నమాదేవితో కొత్త మోజులో ఏదో పెళ్లి జరిగిన కొత్త మోజులో ఉన్నాడు అనేటువంటిది లేకుండా ఆ గూఢచారి వచ్చి చెప్తాడు ఈ కృష్ణదేవరాయలకి, మహానుభావ ఆయన పూజకి ఆయన సంధ్యావందనానికి కూడా సమయాన్ని కేటాయించడం తగ్గిపోయింది, ఆయన భోజనాన్ని కూడా ఏదో కూర్చుని ఆ ఒక దేహం ఉండాలి కాబట్టి అనేటువంటి పరిస్థితిలో ఆయన భోజనాన్ని చేస్తున్నారు తప్పితే భోజనానంతరం కూడా విశ్రాంతి లేకుండా మళ్ళీ భగవద్గీత చదువుతున్నారు అనేటువంటి విషయాన్ని ఈ గూఢచారి అనేటువంటి వాడు వచ్చి చెప్పడం జరుగుతుంది. అప్పుడు ఆయన ఆ ఒక సమరాంగణ సార్వభౌముడైనటువంటి ఆ కృష్ణదేవరాయలు ఆ ఒక్క పండితుల వారి దగ్గరికి ఆఖరికి ఏ విధమైనటువంటి ఆడంబరాలు లేకుండా, కనీసము పాదరక్షలు కూడా లేకుండా ఆ ఒక్క చెప్పులు కూడా విప్పేసి ఆయన సర్వసాధారణమైనటువంటి ఒక నూలు వస్త్రాన్ని ధరించి ఏ విధమైనటువంటి ఆభరణాలు కానీ ఏమీ లేకుండా చక్రవర్తిగా తనకున్నటువంటి వాటన్నింటినీ కూడా పరిత్యజించి ఆ ఒక్క పండితుడి దగ్గరికి వెళ్ళి భగవద్గీత నేర్చుకోవటానికి ఆయన అంతటా ఆయనే ఏ విధమైనటువంటి రథాలు కానీ తురగాలు అంటే గుర్రాలు కానీ లేకుండా పాదచారి అయి అతని ఇంటికి వెళ్ళటం జరుగుతుంది. ఆ వెళ్ళి నేను కృష్ణదేవరాయల్ని అని చెప్పేసని ఈయనంతటా ఈయనే ఆ పండితుడికి చెప్పుకోవటం జరుగుతుంది. ఈ మాట విన్నటువంటి ఆ పండితుడు రండి మహానుభావ అని చెప్పేసి అన్న తర్వాత, మహానుభావ
ఇప్పుడు మీరు చెప్పండి, నేను భగవద్గీత వింటాను అనేటువంటి విషయాన్ని కృష్ణదేవరాయలు స్వయాన ఆయన్ని అడగటం జరుగుతుంది. ఈ మాట విన్నటువంటి పండితులు వారు చెప్తారు అన్నమాట, స్వామి నన్ను మన్నించండి, అహంకార పూరితంలో తెలిసి తెలియవలేనటువంటి అజ్ఞానంలో ఈ ఒక్క భగవద్గీతని నేను చెప్తాను అని చెప్పేసని మీ వద్దకి రావటం సంభవించింది. ఇది అజ్ఞానమో గర్వమో టెంపరితనమో నాకే తెలియలేనటువంటి విషయాలు కనుక అటువంటి మూర్ఖమైనటువంటి మనస్సు కలిగి అటువంటి భావాలలో వచ్చాను. మీరు ప్రసాదించినటువంటి ఈ సమయంలో ఈ భగవద్గీతని చదువుతూ ఉంటే మొదటి అధ్యాయం దాటి రెండో అధ్యాయంలోకే పూర్తిగా నేను ప్రవేశించలేదు. సాంఖ్యయోగంలో మొదటి పేజీయే, ఆ మొదటి పేజీలో మొదటి శ్లోకమే నాకు ఇంతవరకు కూడా దాని భావనని నేను తెలుసుకోలేకుండా ఉన్నాను. అటువంటి మూర్ఖుని నేను మీకు ఈ సమరాంగణ సార్వభౌముడు, కవి సార్వభౌముడు అయినటువంటి శ్రీకృష్ణదేవరాయలకి నేను భగవద్గీతని ఏమి చెప్తాను అని చెప్పేసని అనేటప్పటికీ ఈ కృష్ణదేవరాయలు ఆయన పాదాల మీద పడిపోయి, మహానుభావ ఒక్క వాక్యము చెప్పండి, ఒకే ఒక వాక్యము చాలు, గంటల తరబడి చెప్పవలసినటువంటి వాక్యాలు లేవు. మీరు చదివినటువంటి ఆ అర్జున విషాద యోగంలో నుంచి తీసుకున్నటువంటి ఏదైనా ఒక వాక్యాన్ని చెప్పండి, నా జీవితం తరిస్తుంది, నేను ధన్యుడనవుతాను అని చెప్పిన తర్వాత ఆ పండితుల వారు చెప్పినటువంటి విషయాన్ని విన్నటువంటి శ్రీకృష్ణదేవరాయలు ఆ ఒక్క చివరి దశలో ఆ వారం రోజులు ఆయన జ్వరంతో ఆయన మరణించేటువంటి సమయంలో ఈ పండితుల వారు చెప్పినటువంటి ఆ ఒక్క వాక్యాన్నే మననం చేశారు. ఆ ఒక్క వాక్యాన్ని ఆయన బయటికి కూడా పలుకుతూ ఉండటం మూలంగా ఆ వైద్యులు గ్రహించి ఈయనకి సంధి అనేటువంటిది, అంటే ఒక విధమైన భావన ఈయనలో ఏర్పడింది అనేటువంటి విషయాన్ని చరిత్రలో చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయం. అటువంటి ముఖ్యమైన విషయాలని మనం మర్చిపోయి భగవద్గీత చెప్తామంటే ఏం చెప్తారు? ఒక ముక్క కూడా అందులోంచి చెప్పడానికి లేనటువంటి విషయము. ఈ యొక్క భగవద్గీత తర్వాత చెప్పుకోవాల్సినటువంటి మహత్తరమైనటువంటి భాగవతము అనేటువంటి గ్రంథము పోతనామాచ్యుల వారు రాసినటువంటి గ్రంథము. ఎటువంటి వాళ్ళకి నేను ఇవ్వనయ్యా, ఎంత ధనం ఇచ్చినా కూడా అటువంటి అల్ల కర్ణాట కిరాట కీచకులకమ్మగా నమ్ముము, త్రిశుద్ధిగా నమ్ము భారతి అని చెప్పేటువంటి పదం ఉపయోగించారు ఈ యొక్క బెమ్మర పోతనామాచ్యుల వారు. ఎందుకు ఉపయోగించడం జరిగింది అంటే ఈ కథా ప్రారంభంలో ఇది రామకృష్ణ పరమహంస, ఈ రామకృష్ణ మఠం వాళ్ళు వేసినటువంటి ఈ పుస్తకము. ఈ పుస్తకంలో 12వ పేజీలో ఈ చివరనున్నటువంటి పదాలు మీరు చాలా జాగ్రత్తగా గమనించండి. ఈ గ్రంథము గాయత్రి అవసయింప చేస్తున్నటువంటి ధర్మాన్ని చెప్తోంది. ఈ స్టార్టింగ్లోనే గాయత్రి మంత్రంతో చెప్తోంది. త్రివిధ గాయత్రి అనేటువంటి మంత్రం ఇందులో ఎలా ఇమిడి ఉంది. మేము గాయత్రి చేస్తున్నాం. ఓం భూర్భువస్వః, ఓం తత్సవితుర్వరేణ్యం, ఓం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్ అని చెప్పేసి మాలలు తిప్పటం కాదు కావాల్సింది. ఇక్కడ పోతరామాచ్యుల వారి గంధం ప్రారంభిస్తూ కథ ప్రారంభంలోనే ఈయన చెప్తున్నటువంటి దాంట్లో ఈ యొక్క గ్రంథంలో గాయత్రి అంశయింప చేస్తున్న ధర్మాన్ని విరివిగా ఉన్న ఉత్తరాసుర వృత్తాంతాన్ని ఈయన తీసుకుని చెప్పుతున్నారు. ఆ ఉత్తరాసురుడు అనేటువంటి వాడి తాలూకు కథ ఏ గ్రంథంలో చెప్పబడుతుందో అదేనయ్యా భాగవతము అని చెప్పేసి అన్నాను. ఇప్పుడు చెప్పండి, మనం భాగవతం చదువుతున్నాము అంటే ఉత్తరాసురుడు ఎవరు? ఫీల్డ్ ఎనర్జీ ఎక్కడుంది? ఫీల్డ్ ఎనర్జీని మనం ఎలా దాటాలి?
ఈ ఫీల్డ్ ఎనర్జీ అనేటువంటిది ఈ శ్రీచక్రంలో ఎలా ఉంది? ఆ శ్రీచక్రంలో 5 త్రికోణాలు మీద సింహ అంటే ఈ యొక్క శివుడిగా చూపిస్తాయి, 4 త్రిభుజాలు పార్వతీగా ఒక లలితగా చూపిస్తాయి. ఆ మధ్యలో ఉన్నటువంటి బిందువు అది ఈ యొక్క ఈ శివ అనేటువంటి ఈ యొక్క లలితా శాస్త్రంలో చెప్పిన శివ సాధ్విని అనేటువంటి ఈ యొక్క పదానికి సంబంధించినటువంటి విషయము అని అన్నప్పుడు ఈ మూర్ఖులు చేసేటువంటి లలిత ఈ యొక్క ఈ శ్రీచక్ర అర్చన ఎక్కడుంది? ఈ ఫీల్డ్ ఎనర్జీ అనేటువంటి దాన్ని ఎక్కడ తీసుకుంటున్నారు? ఈ ఫీల్డ్ ఎనర్జీని అంటే సైంటిఫిక్గా ఎక్కడ తీసుకున్నప్పటికీ కూడా ఫీల్డ్ ఎనర్జీని ఏ రోజైతే మనం దాటడానికి ప్రయత్నం చేస్తామో అంటే ఆ బలంలో నుంచి బయటికి రావాలి అంటే ఆ బలంలో ఉన్నప్పుడు మాత్రం మనం మాయలో ఉన్నాము. మాయా మాయా మాయా, ప్రతి వాడు మాట్లాడతాడు మాయ గురించి. ఇంకా ఫీల్డ్ ఎనర్జీ ఏ ఫీల్డ్ ఎనర్జీ అయితే ఉందో ఆ ఫీల్డ్ ఎనర్జీలో ఉన్నంతసేపు కూడా అది మాయేనయ్యా. అది ఫీల్డ్ ఎనర్జీని ఎప్పుడు నువ్వు దాటి బయటకు వస్తావో అప్పుడు నువ్వు మాయను అతిక్రమించిన వాడు అవుతావు అనేటువంటి విషయాన్ని ఈ భాగవతంలో మొట్టమొదటి స్టార్టింగ్ కథాగమనాన్ని తీసుకున్నప్పుడే ఈ పోతనామాచులు వారు చెప్పటం జరిగింది. అందుకే ఆయన ఆ రాముణ్ణి చేరటం జరిగింది. ఇన్ని ప్రవచనాలు చేస్తున్నటువంటి ఈ ప్రవచనకారుడు ఏ ఒక్కడైనా కూడా ఆ ఒక్క రాముణ్ణి చేరుకోవటం జరిగిందా? ఎందుకు ఈ వెధవల తాలూకు ప్రవచనాలు విని మనం బాగుకునేదేంటి? కనుక మీరు ఒక్కసారి ఆలోచించండి. ఎందుకంటే ఇది బీపీలో మాట్లాడాము లేకపోతే ఇంకోటి అని కాదు. వస్తు పరిజ్ఞానాన్ని తప్పుదోవ పట్టించి అందమైన కథలతో ఉదర పోషణార్థం బహుకృత వేషం అని చెప్పేసని ఈ కథలకి రంగులద్ది చెప్తూ ఉన్నంతసేపు వాళ్ళు స్టేజ్ మీద కూర్చొని చెప్తూ ఉంటే మన స్టేజ్ కింద కూర్చుని తలకాయలు ఊపుతూ చప్పట్లు కొట్టడానికైనా ఈ భగవద్గీత అనేటువంటిది లేకపోతే ఈ భాగవతం అనేటువంటి కథలు వినటము లేదా ఈ యొక్క నారదుడు చెప్పినటువంటి భక్తి సూత్రాల గురించి చూడటము లేదు. ఈ పూజలు ఈ కుంకాలు ఈ అక్షింతలు ఈ పూలు తీసుకెళ్ళి ఆ విగ్రహాల మీద ఆ ఫోటోల మీద పోవటానికైనా మనం చేసేటువంటి కార్యక్రమము ఈ యొక్క క్రియకైనా కర్మ అనేటువంటి పేరు పెట్టినటువంటిది. మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించినప్పుడు అప్పుడు ఈ యొక్క వరుణుడు అంటే ఏంటి, ఈ మిత్ర అంటే ఏమిటి, ఈ సర్క్యూట్ ఎలా పూర్తవుతోంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనకి ఈ నారద భక్తి సూత్రాల్లో ఈ 15వ సూత్రంలో ఈ ప్రేమ భక్తి యొక్క లక్షణాల్లో ఈ ఉదాహరణలతో మనకి తెలిసేటువంటి విషయం అన్నమాట. కలక్షణాన్ని వాంఛతే నానామత భేదాత్ అనేటువంటి విషయం మనకి సమూలంగా అంటే అర్థమవుతుంది తప్పితే మనం గెంతుతూ ఎగురుతూ మనకేదో ఆవేశం వచ్చి ఆనందంలో ఊగిపోతున్నాము డోలగాయమానంలో ఉన్నాము అంటే నిన్న నేను చెప్పినట్టుగా రసమయ జగతికి అనేటువంటి దాంట్లో లాహిరిలో ఆయన అందుకే అంత చక్కగా అసలు ఊగటమే మిగులుతుంది, ఊగటము తూగటమే మిగులుతుంది, అంత తప్పితే ఇంకేముండదు. కనుక నిజమైనటువంటి వాడు ఊగడు తూగడు నిశ్చలంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ప్రేమతత్వంలో ఈ యొక్క నారద మహాముని ఈ 15వ సూత్రంలో చెప్తున్నటువంటి మహత్తరమైనటువంటి అంతరార్థాన్ని గ్రహించవలసినటువంటి విషయము. ఆకర్షణ కాదయ్యా కావలసినది భగవత్ ప్రేమలో నిశ్చలంగా ఉండటం కావాలి అనేటువంటి విషయాన్ని ఈ 15వ సూత్రం చెప్తోంది. కాబట్టి దీన్ని మరొక్కసారి అధ్యయనం చేయండి. స్వామి శరణం స్వామి శరణం స్వామియే శరణమయ్యప్ప.